వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అని చెప్పలేను, బాగాలేనని చెప్పలేను. ఎందుకంటే పిల్లలకి ఫీజు కట్టే విషయంలోనైతే చాలా టెన్షన్గా ఉన్నానండి. అసలు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనీ అనేది బయట అడ్జస్ట్ చేద్దామని ట్రై చేసినా సరే మనీ అడ్జస్ట్ కావట్లేదు. ఇంకా పిల్లలకేమో ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు. పిల్లలు రోజు వచ్చి మమ్మీ ఫీజు ఎప్పుడు కడతావంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి అసలు ఏం ఆన్సర్ ఇవ్వాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇలాగ నాకే అనిపిస్తుంది. ఇంకెవరిని అడగాలో తెలియక మా ఆయనని ఫీజు ఎప్పుడు కడతావని నేను అడగటం వలన ఇద్దరి మధ్యలో గొడవ. అసలు నేను అడిగే దాంట్లో తప్పేమైనా ఉందో అసలు నాకు అర్థం కావట్లేదు. తన్ని తప్ప ఇంకా నేను ఎవరిని అడగలను. మా డాడీ ఉండుంటేనేమో నాకు కొంచెం సపోర్టివ్గా ఉండేది. మా డాడీని అడిగి ఫీజు కట్టేదాన్ని. నాకేమో మా డాడీ లేరు, అదేమో తను అర్థం చేసుకోరు. ఒక్క నిమిషం మా డాడీ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నా అని ఆలోచించితే నన్ను అసలు ఇన్ని మాటలైతే తను అననే అనడు. అది తనకు ఎప్పటికి అర్థమవుతుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాదు. కానీ నేను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నప్పుడు అందరి ముందర నేను ఎవరి ముందు చేజాచకుండా బతుకుతా అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి అయితే పెళ్ళి చేసుకొని అయితే వచ్చిన తర్వాత బాగానే ఉన్నాం. అసలు నేను ఫస్ట్ నుంచి చెప్పిన మాట వినుంటే మాకు ఈ సిచ్యువేషన్ అస్సలు రాకపోతుండే. మా ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళి చెప్తున్నా కదా, ఫైనాన్షియల్ విషయంలో నాతో ఏది షేర్ చేసుకోలేదు. ఒకవేళ నాకు తెలిసినా కూడా నేను ఆ విషయంలో సజెషన్లు ఇచ్చినా కూడా నా మాట అస్సలు వినకుండా బిజినెస్లో మొత్తం లాస్ అయిపోయింది. అందువల్లనే మాకు ఇప్పుడు బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. ఏమైనా అడిగితే చాలు అయిపోయినాయి, జరిగిపోయినాయి, వదిలేయాలి అని అంటారు. జరిగిపోయినాయి ఎలా వదిలేయాలి అసలు నాకు అర్థం కాదు. అసలు అలా జరిగింది కాబట్టే కదా పిల్లలకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేదే నా బాధ. ఒక పిల్లలకనే కాదండి, తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఎవరితో చెప్పుకోలేక ఆ చికాకంతా నా పైన చూపిస్తాడు. కానీ నా పైన చూపించినప్పుడు తనకైతే ఒకటి అర్థం కావట్లేదు. అసలు ఉన్నదే మేమిద్దరం కలిసి ఉంటున్నాం కదా, మా ఇద్దరి మధ్యలో గొడవలు అయితే మళ్ళీ ఎట్లా అనే ఆలోచన మాత్రం తనకు అస్సలు రావట్లేదు. అందుకే ఫైనల్గానైతే ఆలోచించి నేనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నా. ఇంకా ఇంట్లోనైతే ఊకనే ఉండొద్దు, ఏదైనా జాబ్ చూసుకొని చేసుకోవాలని చెప్పేసి ఇంకా మా ఆయననేమో పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి కూరగాయలు అయితే తీసుకొచ్చిర్రు. అడుగుతున్నా అనమాట, మరి ఫీజు కట్టడం ఎలా అని చెప్పేసి అడిగితే అడ్జస్ట్ కాలేదు, అడ్జస్ట్ అయిన తర్వాత కడతా, మళ్ళీ రిపీట్గా అదే చెప్పేసరికి నాకైతే చాలా కోపం వచ్చేసింది. కానీ ఏం చేయలేకపోతున్నా. అందుకేనండి ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండొద్దు. ఉంటే వాల్యూ అనేది ఉండదు. ఒకరిపైన డిపెండ్ అయ్యి ప్రతిసారి మనీ అడిగినామనుకోండి గొడవలు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోరు. పిల్లల గురించి ఆలోచించి మనమేమో డబ్బులు అడుగుతాము, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వాళ్ళేమో మన పైన అరుస్తారు. అందుకే ఆడపిల్లల్ని పెళ్ళి కాకముందు లైఫే చాలా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. అందుకే ఒక్కోసారి పెళ్ళి చేసుకోకపోతే బాగుండు అనిపిస్తుంది.